అవును మావయ్య గారు మటన్ కర్రీ బొమ్మిడాయల పులుసు ఎర్రగా తీసేస్తారంట కదా. ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. అంటే వాళ్ళు చేసి పెడితే నువ్వు తిని పెడతావా? లేదంటే నేను చేసి పెడితే వాళ్ళు తిని పెడతారా? నీ వంట తింటే పడతారు కింద. బీపీ వచ్చేస్తుందిరా. మా అమ్మ నన్ను పిలిపించి దాన్ని టార్చర్ పెడతావంటే అది ఎంజాయ్ చేస్తే నన్ను టార్చర్ పెడతాంట్రా. ఆవిడెవరు? మేనేజర్. మీరు జస్ట్ ఎంప్లాయ్. మీరు సెంటీమీటర్ ప్లాన్ వేస్తే ఆవిడ కిలోమీటర్ ప్లాన్ వేస్తారు. అయ్యగారు కూడా మన ఆఫీసే కదా. క్యాంపు విషయం నీకు తెలీదా? నేనెవర్ని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి. ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయిరా ఫ్యూన్. చెప్పుకోరా. ఏమండి టిఫిన్? ఏమే మీ బావకు లైట్ గా పిచ్చెక్కినట్టుంది. పదండి పోదాం. మా అమ్మ నాన్న రావటం ఏంటి? మరి నువ్వు క్యాంప్కి వెళ్తే మా అందరికి ఉండట్టాలి కదా. అసలు సిటీలో పార్ట్ టైం కుకింగ్ అంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. 1 2 3 4వ కోత కూడా వచ్చేసింది. మొబైల్ మంకి ఈ 3 కోతులు చేసి పని ఈ ఒక్క కోతే చేసేస్తుంది. ఎవరితో నీ మాట్లాడదు, ఎవరి మాట వినపడదు, ఎవరిని చూడదు. హలో మొబైల్ మంకి, నువ్వు కొంచెం ఫోన్ పక్కన పెడితే. చెప్పండి. రేపు అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు కదా. కంగారు పట్టలేదు. అదేదో ఈ రోజు రమ్మనొచ్చు కదా. సండే ఎవరికి ఆఫీస్ కూడా లేదు. లేకపోతే అంటే రోజు మీ వంట నా వంట తిని 4 టేస్ట్లెస్ అయిపోయింది. అదే అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారనుకోండి, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు వంట చేసి పెడితే టేస్టే టేస్ట్, టేస్టే టేస్ట్. అవును మావయ్య గారు మటన్ కర్రీ బొమ్మిడాయల పులుసు ఎర్రగా తీసేస్తారంట కదా. ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. అంటే వాళ్ళు చేసి పెడితే నువ్వు తిని పెడతావా? లేదంటే నేను చేసి పెడితే వాళ్ళు తిని పెడతారా? నీ వంట తింటే పడతారు కింద. ఇదిగోండి కార్డు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ఖాన్. అసలే అత్తయ్య మామయ్య వస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటారో ఏంటో. లిస్ట్ కార్డా? నువ్వే ఎండలకు చెప్పావన్నా చెడిపోయింది అంటే. ఊరుకోండి. అత్తయ్య మామయ్య విషయంలో ఆలోచిస్తామా? అత్త మామ అంటే ఎవరు? అమ్మా నాన్న అంటే అనుకున్నారా? కాదు, అమ్మా నాన్న కంటే ఎక్కువ. అమ్మా నాన్న అయితే 20 ఏళ్లు పెంచి ఇలాంటి బకరా పెళ్లి చేసి పంపించేస్తారు. మిగతా 80 ఏళ్లు ఇలాంటి బకరా తేగాలంటే అత్త మామయ్యగా చూసుకోవాలి. ఎంత గొప్పోళ్ళు. సర్లే గాని సండే స్పెషల్ ఏం టిఫిన్ చేయమంటారు? బాకి నీ చేత్తో చేసే పూరీలు అంటే ఇష్టం కదే. కదా పద పూరీలు చేస్తా నా చేత్తో. అక్క మరి మనకేం చేస్తావు? ఉప్మా చేస్తారా? అవే. మా అమ్మ నన్ను పిలిపించి దాన్ని టార్చర్ పెడతావంటే అది ఎంజాయ్ చేస్తే నన్ను టార్చర్ పెడతాంట్రా. ఆవిడెవరు? మేనేజర్. మీరు జస్ట్ ఎంప్లాయ్. మీరు సెంటీమీటర్ ప్లాన్ వేస్తే ఆవిడ కిలోమీటర్ ప్లాన్ వేస్తారు. అది వదిలేసి సండే రోజు సండే పిల్లలాగా చేయగొరుకుంటారా? ఒరే అంజీ, సడన్ గా నీ శాలరీ డబుల్ అయిపోతే ఏం చేస్తారా? అమ్మో, సింగిల్ శాలరీ ఇచ్చి ఆఫీస్లోనే ఇంట్లోనే పని చేయించుకుంటున్నారు. ఇంకా డబల్ అయితేనా అపార్ట్మెంట్ మొత్తం పని చేపిస్తారు అమ్మాయి గారు. అది కాదే, ఒకసారి ఇట్లా చెప్తాను. ఓకే ఓకే. అసలే నీకు అత్తయ్య అంటే కదా. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే. స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అది ఓకే. లాస్ట్ ఎపిసోడ్ ఏమో అత్తయ్య కోసం అంత కంగారు పడి ఇప్పుడంటే బావ కోసం హ్యాపీగా పూరీలేస్తున్నావు. పాపం నా చేత్తో చేసిన పూరీలు మళ్ళీ ఎప్పుడు తింటాడో అని అర్థం కాలేదు కదా. ఒకసారి నా మెయిల్ ఓపెన్ చేయి. ఏంటే 1 వీక్ క్యాంప్ వెళ్తున్నావా? ఎస్. అందుకనేనా అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు? ఎస్ ఎస్ ఎస్. నేను చెప్తే విన్నావా? జాబ్ వచ్చింది పెళ్ళో అన్నావు. పెళ్ళి అనేది వర్క్ షాప్ లాంటిదిరా. భర్త వర్క్ చేస్తే భార్య షాపింగ్ చేసుకుంటది. నేను మా ఆవిడ లవ్లీ కపుల్స్ అన్నావు, ఇప్పుడేమో లబ్బు దీపం అంటున్నావు. 3 ముళ్ళు ఎంచుకుని 3 రాత్రుల్లో మన జాతకం మొత్తం చదివేస్తారు వాళ్ళు. అదే వాళ్ళ జాతకం. మనం చదివి మన షష్టి పూర్తి అయిపోద్ది కానీ భార్య ఎప్పుడు క్వశ్చన్ మార్కు లాంటి. మ్యాంగోసా బనానాసా? బనానాస్. ఒరే నువ్వు ఫోన్ పెట్టే. ఇంకొక 2 బకరాలు. ఒకడు ఉద్యోగం ఎత్తుక్కునే పనిలో చెప్పులు అరిగిపోలే తిరిగేస్తుంటాడు దానికోసం. ఇంకొకడు బాగా చదివేసుకుని మార్కులు తెచ్చుకునే పనిలో ఉండుంటాడు దీనికోసం. వీళ్ళిద్దరూ ఎరైటీ అని వాళ్ళు వండుకుని తినేస్తారు తెలుసా? తప్పుకోరా. ఏమండి టిఫిన్? ఏంటి? నా చేత్తో చేసిన పూరీలంటే మీకు ఇష్టం కదండి, అందుకే నా చేతులే ఎరైటీ.
ఇప్పుడు నీ చేతులు అంట. ఏమి మీ బావకు లైట్ గా పిచ్చెక్కినట్టుంది, పదండి పోదాం. అయ్యారు ఆపండి, ఆ చేతులతో పాటు మీ చేతులు కూడా కొరికేసుకుంటారు. అమ్మో బావా లంచ్ లో కంటే ఏమైనా వెరైటీ చేయాలా? అక్క అడగమంది. వెరైటీయా? వెరైటీ అన్నారంటే మామిడి పళ్ళు ఎక్కడ పెట్టారు? వచ్చేస్తున్నారు. అక్క వెళ్ళాలా? తప్పదే. ప్రతి మహిళా స్త్రీ లేడీకి భర్త బాధ్యత, 2 చెవులు, చిచి, 2 కళ్ళు. మరి అత్తయ్య మావయ్య వస్తున్నారు కదా, ఏం చెప్తావు? అత్తయ్య మావయ్య అంటే ఎవరు? అమ్మా నాన్న అని అంటాను అనుకుంటున్నావా? కాదు, అంతకంటే ఎక్కువ. ఏమైంది? అక్క సడన్ గా క్యాంప్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఏడుస్తుంది. దానికి ఏడవడం ఎందుకు? హ్యాపీగా వెళ్ళమను. అంటే అత్తయ్య మామయ్య చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, వాళ్ళకి నా చేతులతో సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయాని అని ఏడుస్తున్నా. సర్లే అంతలా ఏడవకో, మా అమ్మ నాన్న రావట్లేదులే. అరే ఏడుపు ఆగిపోయింది. అంటే ఎందుకు రావట్లేదు? మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఇంకా మా అమ్మ నాన్న ఎందుకని. మా అమ్మ నాన్న రావటం ఏంటి? మరి నువ్వు క్యాంప్కి వెళ్తే మా అందరికి ఉండట్టాలి కదా. అసలు సిటీలో పార్ట్ టైం కుకింగ్ అంటే శాలరీలో సగం చదివించేసుకోవాలి. అర్థం కాలేదు కదా, ఒకసారి ఆ కట్టేసుకోండి. నన్ను చూస్తావేంటారు ఎలా? ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో అమ్మా, జేబులు పెట్టుకుని అడిగెళ్ళు. పైగా సరుకులు తెమ్మని బావ కార్డు కూడా ఇచ్చావు. ఆ కార్డు మీ బావదే. స్వైప్ చేసేటప్పుడు చూసి షాక్ అవుతాడు. అత్తయ్య వచ్చినా నువ్వు ఉండవని పూరీలేస్తున్నావు. ఎస్ ఎస్ ఎస్. ఇంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళిన ప్రతిసారి మీ అందరి కోసం వంట చేయడానికి ఒక కుక్కుని పెట్టాల్సి వచ్చేది. నేనెవరిని? మేనేజర్. ఆయనకి నేనే ఆర్డర్లు వేయాలి. ఇంకా నా విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయిరా? ఫ్యూన్. ఓహో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చే లోపు మీరు క్యాంపు వంక పెట్టుకొని చెక్కేస్తారా? ఎస్. మామయ్య గారు, మీకు అసలు మీ అమ్మాయి మీద ప్రేమ లేదండి. పాపం మీ అమ్మాయి క్యాంప్కి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు రాకపోతేనే బాగుంది. అమ్మ నాన్నే చూడాలని ఉందండి అని నా భుజం మీద పడి బోర్ని ఏడుపు. బోర్లోంచి వాటర్ వచ్చినట్టు దాని కన్నీళ్ళకి నా టీషర్ట్ కూడా తెరిచిపోయింది తెలుసా. ఏం ఆలోచించకుండా మీరు అత్తయ్య గారు ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి కాదు ఏలాడైనా సరే అర్జెంట్గా వచ్చేయండి. మామయ్య గారు, మీరు వస్తున్నట్టు మీ అమ్మాయికి చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. అలాగే. అత్తయ్య మావయ్య అంటే అమ్మా నాన్న అని అంటారనుకున్నారా? కాదు, అంతకన్నా ఎక్కువ. మీ నాన్న. హలో మావయ్య, నేను వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మీరే క్యాబ్ కట్టించుకుని వచ్చేయండి మావయ్య. ఓకే మావయ్య. మీ నాన్న నాకన్నా కంగారుగా ఉన్నాడు. ఎరైటీ